వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న వాళ్లను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన వెనకేసుకొస్తున్నారని, వివేకను హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకను హత్య చేసిన వ్యక్తిని కడప లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారని మండిపడ్డారు. ఈ నిర్ణయం తాను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలిపారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు, హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు, అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయానని అన్నారు. అవినాష్ ఓ హంతకుడు అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. కడపలో అతడు మళ్లీ గెలవకూడదనే తాను పోటీ చేస్తున్నానని వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ, కుమార్తె, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన పోటీపై కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అవినాష్ ను ఎంపీగా గెలవనివ్వకపోవడమే తన లక్ష్యమన్నారు. ఇక ఈ నిర్ణయం సులువైంది కాదని, కుటుంబం నిలువునా చీరుతుందని తెలిసినా ఎంపీగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ పూర్తిగా మారిపోయారని ఆరోపించారు. ఈ జగన్మోహన్ రెడ్డికి తనకు పరిచయం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించారంటూ షర్మిల మండిపడ్డారు. వైసీపీ పునాదుల రక్తంతో నిండిపోయాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం కోసం వాడుకుంటున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ వివేకానంద రెడ్డిలు రామలక్ష్మణుల ప్రతీకారాన్ని గుర్తు చేశారు. తాను కడప ఎంపీగా గెలుపొందాలనేది తన చిన్నాన్న వివేక కోరిక అని అన్నారు. వివేకానందరెడ్డి ఆఖరి కోరిక తనను ఎంపీగా చూడాలని, అయితే తనను ఎందుకు ఆయన ఎంపీగా ఉండమని అడిగారో ఇవాళ అర్థమైంది అని షర్మిల తెలిపారు. తాను హత్య రాజకీయాలకు విరుద్ధమని, ఒక హంతకుడు పార్లమెంటు మెట్లు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చారని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక మరోవైపు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు వైఎస్ సునీత చెప్పారు. వైఎస్ షర్మిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా తెలిపారు. షర్మిల ఎంపీగా పోటీ చేస్తుంటే తనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందని అన్నారు. జగన్ జైల్లో ఉండగా మరో ప్రజాప్రస్థానం అంటూ ఎండనక వాననక తిరిగి పిల్లల్ని వదిలి పార్టీ నిలబెట్టింది షర్మిల అని గుర్తు చేశారు. వైఎస్ జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిల ఇంకా పవర్ఫుల్ అవుతారని భావించి ఆమెను పక్కన పెట్టారని ఆరోపించారు. 2019లో బై బై బాబు క్యాంపెయిన్ చేస్తే ఆమెను పక్కన పెట్టారని వైఎస్ సునీత ఆరోపించారు.
ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా రిపోర్టర్ కడప నుంచి సురేంద్ర అండ్ విజయవాడ నుంచి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సురేంద్ర అండ్ శ్రీనివాస్. మొత్తంగా ఈ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల మొదటిగా శ్రీనివాస్, అసలు విజయవాడ వ్యాప్తంగా వైసీపీ నేతల్లో ఎలాంటి వెర్షన్ ఉంది, అసలు ఆ వ్యాఖ్యల పరమార్థం ఏమని తీసుకోవాలి అసలు శ్రీనివాస్? ఏబీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శాస్త్రాలు ఏవైతున్నాయో ఆవిడ సంధించడం మొదలుపెట్టారు. అయితే దీనికి సంబంధించి పరంగా కొన్ని అంశాలని ఆవిడ ప్రస్తావిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా కడపలో పోటీ చేయడానికి అంశం ఏదైతే ఉందో, ఆవిడ ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు, అదేవిధంగా కొన్ని ఏదైతే కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి కలహాలు ఏదైతే వివేకానందరెడ్డి హత్య ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కూడా ఆవిడ కడప నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా ఆవిడ స్పష్టతనివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే గతంతో అంటే వివేకానందరెడ్డి హత్య తర్వాత సిబిఐ దర్యాప్తుని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టడమే కాకుండా వివేకానందరెడ్డి హత్యకి కారకులైనటువంటి వ్యక్తికి మరొకసారి ఎంపీ కడప పార్లమెంటు స్థానాన్ని ఆ పార్టీ తరపు నుంచి ఇవ్వడానికి కూడా ఆమెను తప్పుపట్టారు. అంతేకాకుండా హంతకుల్ని కాపాడటంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప ఆడపిల్ల అయినటువంటి సునీత ఏమైతే ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, అంతేకాకుండా వివేకానందరెడ్డి ప్రయాణ జగన్మోహన్ రెడ్డికి బాబాయి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడైనటువంటి వివేకానందరెడ్డి హత్య చేసినటువంటి వ్యక్తుల్ని వెంటేసి రావడంలో ఆయన వాళ్ళని ఇది చేయడంలో, ఆ కేసుల నుంచి కాపాడడంలో చూపించేటువంటి ఆసక్తి, ఇలాంటి పలు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటి నుంచి కూడా తప్పుపడుతూ ఉన్నారు. అయితే ఆ కుటుంబ పరంగా జరిగినటువంటి ఏవైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో ఆవిడ రాజకీయ పరంగా కూడా మాట్లాడుతూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి వైసీపీ నేతల్లో ప్రధానంగా మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ కావచ్చు, చాలామంది నేతలు గతంలోనే షర్మిల మాట్లాడినటువంటి కొన్ని మాటలని వాళ్ళు ఖండిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆవిడ మాట్లాడిన ప్రతిసారి కూడా వాళ్ళు ఖండన విధిస్తూనే వస్తూ ఉన్నారు. అయితే షర్మిల మాత్రం సునీత విషయం జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని కాపాడుతున్నారని పదే చెప్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో సునీత కూడా ఆమె ప్రెస్ మీట్లు పెట్టి మరి వైసీపీకి ఓటేయొద్దు, జగనన్నని ముఖ్యమంత్రిని చేయొద్దు అని అడగడం కూడా చూస్తాం. సొంత అన్నయ్య ఉండి కూడా సొంత చెల్లులకి న్యాయం చేసే విషయంలో ఆయన ముందుకు రావటం లేదు. సిబిఐ దర్యాప్తు చేయించినప్పటికి కూడా సిబిఐ దర్యాప్తును కూడా సవ్యంగా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాకుండా ఏదైతే వివేకానందరెడ్డి హత్యగా షార్ట్ షీట్లు ఏవైతే ఉన్నాయో షార్ట్ షీట్లో A to 7 ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈరోజు మరలా సీట్లు ఇచ్చి పార్లమెంటు పంపిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా వాళ్ళు తప్పుపడుతూ వస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా షర్మిల నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాబితా ఉందో జాబితా రిలీజ్ చేసే నేపథ్యంలో కడప నుంచి తాను ఎందుకు పోటీ చేస్తున్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత అన్నయ్య ఉండి కూడా వాళ్ళకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం చూసాం. పద్మ. ఓకే శ్రీనివాస్, మీరు హోల్డ్లో ఉండండి. నెక్స్ట్ సురేంద్ర చెప్పండి, అసలు వైఎస్ షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కడప నుంచి నేను పోటీకి దిగడానికి కారణం అవినాష్ రెడ్డిని ఓడించడానికి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల పట్ల కడపలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఎస్ పద్మ, నిన్న ఇడుపులపాయ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జాబితా విడుదల చేసే సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసినటువంటి హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా చాలా రాజకీయ ప్రకంపనలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే తన అన్నైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వివేక హత్య జరిగినటువంటి కుట్ర కోణం, అలాగే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, వీళ్ళ ఈ మూడు ఇన్సిడెంట్లను టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య జరిగినటువంటి టైం నుంచి ఇప్పటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అన్నగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పూర్తి స్థాయిలో మారిపోయారు. ముందుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు, తాను జైలుకి వెళ్ళినటువంటి సమయంలో నేను పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టుకొని వచ్చాను, కానీ అప్పుడున్నటువంటి జగనన్న వేరు, ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ వేరు. వివేక
హత్య జరిగినటువంటి టైంలో సొంత బాబాయిని హత్య చేసినటువంటి హంతకులను పక్కనే పెట్టుకుని తనను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. మరోసారి తనకు ఎంపీ టికెట్ కట్టబెట్టి మరోసారి బరిలో దింపబోతున్నారు. ఇది నేను పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోయాను. అందుకే నేను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కడప నుంచి పోటీలోకి దిగుతా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళు గడుస్తున్నా కూడా వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి కీలక నిందితులను దోషులను సపోర్ట్ చేయడంతో పాటు వాళ్ళను పక్కన పెట్టుకుని తిరగడము, మరోసారి వాళ్ళకే టికెట్ కేటాయించి అంటే రాజకీయంగా కూడా వాళ్ళని డెవలప్ చేసే క్రమంలోనే జగన్ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే వివేక కుమార్తె సునీతారెడ్డి తరఫున న్యాయ పోరాటానికి తన చేతిలో ఆయుధంగా కూడా నేను మారుతానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఈ పోటీకి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మీరు ఆశీర్వదించి నన్ను పార్లమెంటుకు పంపిస్తే వివేక హత్య కేసులో న్యాయం జరిగేంత వరకు పోరాడతాను. అలాగే మా తండ్రి రాజశేఖర రెడ్డి చివరి కోరిక, అలాగే మా బాబాయ్ వివేకకు సంబంధించినటువంటి చివరి కోరిక కూడా నేను ఎంపీ కావడము, అలాగే రాహుల్ గాంధీ ప్రధాని కావడం, ఈ 2 విషయాలు నెరవేరాలంటే తప్పనిసరిగా కడప నుంచి నన్ను పార్లమెంటుకు ఆశీర్వదించండి అని కోరుకోవడంతో పాటు వివేక హత్య గురించి పలుమార్లు పదే అప్పుడు అవినాష్ రెడ్డి ఎలాంటి దాంట్లో పాత్ర ఉంది, ఆ పాత్రను ప్రజలందరూ కూడా గమనించాలి. అదే వ్యక్తికి ఈరోజు పార్లమెంటు టికెట్ కేటాయించడం అంటే ఇప్పటి వరకు దోషులు నిందితులుగా భావించినటువంటి షర్మిల ఒక్కసారిగా నిన్న ఎంపీ బరిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పేరును పదే ఉచ్చరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డిని నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాగే తనను చంపింది కూడా కాంగ్రెస్ పార్టీని అని చాలా వరకు విభేదించినటువంటి వైఎస్ షర్మిల, అలాగే తన అన్నను కూడా జైలుకు పంపినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఈరోజు నడవడం ఎంతవరకు కరెక్ట్, దాన్ని పైన ఉన్నటువంటి మీ బాబాయ్ వివేక ఆత్మ కూడా తట్టుకోలేదు అన్నటువంటి మాటలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైసీపీ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్రంగా ఖండించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ వర్సెస్ వైఎస్ అంటే రెండు కూడా ఇద్దరు, ఇటు అవినాష్ రెడ్డి కావచ్చు ఇటు వైఎస్ షర్మిల ఇద్దరు కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచే పోటీ చేయడం అనేది ఇప్పుడు కొత్త పరిణామం. అలాగే రాజకీయం కూడా చాలా ఆసక్తికరమైన విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు, కేవలం 40 నుంచి 50 రోజులు మాత్రమే ఉండడంతో ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి హత్య మీద మరోసారి అంటే ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో వివేక హత్యను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి సీఎం జగన్ మరోసారి ఈ హత్య గురించి గత నెలలో జరిగినటువంటి ప్రొద్దుటూరు సభలో కూడా మరోసారి లేవనెత్తారు. వివేక హత్య జరిగినటువంటి సమయంలో పాత్రదారులు కుట్రదారులు అందరూ కడప జిల్లా ప్రజలకు తెలుసు, దాన్ని గుర్తుంచుకొని ఓటేయాలని చెప్పిన విషయాన్ని మరోసారి వివేక కుమార్తె సునీతారెడ్డి కూడా గుర్తు చేశారు. మరి మీరు కూడా కడప జిల్లా వాసి, అలాగే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, నాకు సమాధానం చెప్పకపోయినా కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి సునీతారెడ్డి కూడా వరుస మీడియా సమావేశాలతో ముఖ్యమంత్రిని గుర్తు చేస్తా ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకునే నేను ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. ఈ ఎంపీ పోటీకి కుటుంబంలో చాలా వరకు చీలికలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా మా బాబాయ్ కోసం, మా నాన్నకి ఇచ్చినటువంటి మాట కోసం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రిని అవినాష్ రెడ్డిని ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయని చెప్పొచ్చు పద్మ. అయితే పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలను ఇంటిపోరుగా చూడాలా, అసలు ఏంటి దాని అర్థం ఏమనుకోవాలి, దీని పట్ల రాజకీయ విశ్లేషకుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? తప్పనిసరిగా తనకున్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే వివేక హత్య జరిగినటువంటి రాజకీయ పరిణామాల కోణంలో అటు ఫ్యామిలీలో ఉన్నటువంటి అంతర్గత పోరు కారణంగానే పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్ కు వచ్చారు వైఎస్ షర్మిల. ఈరోజు ఎంపీగా పోటీలో బరిలోకి దిగడానికి ప్రధాన కారణం కూడా వివేక హత్య, అలాగే ఇంటిలో జరిగినటువంటి ఒక రాజకీయ పోరు, అలాగే కుటుంబ కలహాలు. అంటే గతంలో 2019 ఎన్నికల టైంలో మరో 2-3 రోజులలో ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా వివేకానంద రెడ్డి వైఎస్ షర్మిల దగ్గరికి వచ్చేసి నువ్వు కంపల్సరిగా కడప ఎంపీగా పోటీ చేయాలని నన్ను పదే బతిమాలాడు. ఆ బతిమాలినటువంటి టైంలో నేను గుర్తించలేకపోయాను. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో, ఆ తర్వాత వివేక హత్య తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పూర్తిగా మారిపోయాడు. అందరినీ కూడా తన కోసం కష్టపడిన వాళ్ళను, తనతో పాటు ఉన్న వాళ్ళను అందరినీ కూడా దూరం చేసుకున్నాడు, అలాగే దూరం పెట్టాడు. సో ఈ ఈక్వేషన్స్ కారణంగానే రాజకీయంగాను ఇటు కుటుంబ కలహాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్ వచ్చినటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు ఎంపీగా బరిలో దిగడానికి 2 కారణాలు, ఒకటి రాజకీయ కారణం, 2 వివేక హత్య. ఈ రెండింటిని బేస్ చేసుకుని హంతకులు మరోసారి రాజకీయాల్లో ఉండకూడదు, పార్లమెంటుకు పోకూడదు. ఈ 2 అంశాలను బేస్ చేసుకుని నేను రాజకీయాల్లోకి
వచ్చాను, అలాగే రాజకీయ కోణంలోనే నేను ప్రజలకు సేవ చేయడంతో పాటు వివేక హత్యకు న్యాయం చేయాలి. ఈ రెండు అంశాలను బేస్ చేసుకునే ఆమె రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇంట్లో ఇటు వైఎస్ జగన్కు అలాగే వైఎస్ షర్మిలకు ఇద్దరికి కూడా ఇంటి పోరు ఉండడంతోనే ఆమె మొదటగా తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీతో అంతర్గత పొత్తు కారణంగా ఇక్కడ పోటీలో లేదు. తర్వాత వెంటనే ఏపీకి రావడం, ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడం, వెంటనే కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు జరిగినటువంటి ప్రతి సభలో కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతూ వస్తున్నారు. అంటే తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా వైఎస్ షర్మిల పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎంపీ బరిలో దిగడానికి కూడా తన దగ్గర ఉన్నటువంటి బలమైన కారణాలు కూడా చెప్పుకొచ్చింది. అంటే ఇటు వైఎస్ జగన్ చేస్తున్నటువంటి పాలన పైన, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడు హంతకుడుగా ఉన్నాడు, అతనికి టికెట్ ఇవ్వద్దు, తప్పనిసరిగా కడప జిల్లా ప్రజానికం దీన్ని గుర్తించాలి. ఈ రెండు అంశాలను బేస్ చేసుకునే తన పోటీ అలాగే తన రాజకీయ ప్రస్థానం రెండు ఉండబోతున్నాయనే ఒక సంకేతాన్ని అయితే కడప జిల్లా ప్రజానికి తెలిపిందని చెప్పొచ్చు. ఓకే సురేంద్ర, మీరు హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ చెప్పండి, ఈ ఇంటి పోరు ఎటువైపు దారి తీసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? శ్రీనివాస్. పద్మ, ప్రస్తుతానికైతే రాజకీయంగా విభేదిస్తున్నారా షర్మిల? లేదు అంటే కనుక కుటుంబంలో జరిగినటువంటి ఏదైతే ఈ వివేకానందరెడ్డి హత్య ఉందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన కుటుంబంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నించకపోగా, పూర్తి స్థాయిలో ఆ అన్యాయమైనటువంటి ఆడపిల్లలు సహకరించకపోగా వాళ్ళ మీద చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలోన అనే దాని మీద షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఆమె మరొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఫెయిల్ అయిపోయినాయని చెప్పినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పారు. సో కడపలో ప్రధానంగా ఆవిడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఏదైతుందో ఆ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి హత్య విషయాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఇప్పటివరకు ఆవిడ రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు పర్యటనలో ఎక్కడా కూడా వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావన తీసుకురాలేదు. అయితే ఈ విషయం మాత్రం అంటే కడపలో ఆవిడ ఎప్పుడైతే పోటీ చేయడానికి కన్ఫర్మ్ అయిందో అప్పుడే ఆవిడ కడప నుంచి రిపురపాయ నుంచి ఆవిడ ఎప్పుడైతే జాబితాని రిలీజ్ చేశారో, ఎప్పుడైతే ఆవిడ కడప నుంచి నేను పోటీ చేస్తున్నాను అని చెప్తూ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఆ మీడియా సమావేశంలోనే కడప ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పిన నేపథ్యం ఏదైతుందో ఆ నేపథ్యంలోనే ఏదైతే వివేకానందరెడ్డికి సంబంధించిన హత్య అంశం ఏదైతుందో ఆ అంశాన్ని పదే ప్రస్తావించడం, అంతేకాకుండా హత్యకు చేసినటువంటి హంతకులు అని చెప్పని డైరెక్ట్గా విమర్శించడం, అంతేకాకుండా కుటుంబంలో కలహాలు వస్తాయని తెలిసినప్పుడు కూడా, విభేదాలు వస్తాయని తెలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వివేకానందరెడ్డి హత్య చేసినటువంటి వ్యక్తిని ఓడించడానికి ఇక్కడ నేను పోటీ చేస్తానని చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇది రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అంటే కడప నుంచి పోటీ చేసే నిర్ణయం ఏదైతే ఉందో అది రాజకీయ విశ్లేషకులు కూడా మొదటి నుంచి కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అంటే కడప నుంచి ఆమె పోటీ చేస్తుంది, అది వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి హంతకులుగా పేరు మోస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టేందుకు షర్మిల తన వంతు పాత్ర తను పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా కంపల్సరీ బరిలో ఉంటుంది అనే అంశాన్ని ఆవిడ మొదటి నుంచి రాజకీయ ఉన్నటువంటి విశ్లేషకులు ఎవరైతే వాళ్ళు అంచనా వేస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలో కడప నుంచి పోటీ చేస్తుంది. ఆవిడ మరొకసారి వివేకానందరెడ్డి హత్య ఏదైతే ఉందో హత్యకి దానికి సంబంధించినటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, కుట్రదారులు కావచ్చు, రాజకీయంగా జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఆ రాజకీయ హత్య దేనికి కారణం కూడా ఆమె నిన్నే చెప్పడం జరిగింది. ఆవిడని కాపాడేటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాన్ని కూడా ఆవిడ ఎండగట్టడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ పోటీ చేయడానికి కావాల్సిన ఆవిడ పోటీ ఎప్పుడు కడప నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది, రానున్న రోజుల్లో వివేకానందరెడ్డి ముందుగానే ఎందుకు చెప్పారు, సో ఆవిడ అక్కడ పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఇటు అవినాష్ రెడ్డి ఆ కుటుంబం ఎందుకు అడ్డుకుంది, వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది అనేది పదే సునీత చెప్తూ వస్తున్నారు, షర్మిల చెప్తూ వస్తున్నారు. అయితే కడప రాజకీయాల్లో మాత్రం పూర్తిగా షర్మిల అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అంశాన్ని అదేవిధంగా అవినాష్ ఒక పాత్రని మాత్రం పూర్తిగా ఎండగడుతున్న పరిస్థితిని చూడొచ్చు. పద్మ. ఓకే శ్రీనివాస్. సురేంద్ర, మీరు చెప్పండి, అవినాష్ రెడ్డిని గెలవనివ్వనంటూ కూడా షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఎంత సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అట్ల పట్ల? సురేంద్ర. నిన్న వైఎస్ఆర్ ఘాట్ కేంద్రంగా చెప్పినటువంటి వైఎస్ షర్మిల మాటలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే ఒకే ఫ్యామిలీ నుంచి
4వ వ్యక్తిగా వైఎస్ షర్మిల బరిలో దిగబోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కడప నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే వివేకానంద రెడ్డి కూడా కడప ఎంపీగా పనిచేశారు. తర్వాత అవినాష్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ షర్మిల. అంటే నలుగురి తర్వాత ఒకే కుటుంబం నుంచి 5వ వ్యక్తిగా ఒక మహిళ ఎంపీగా ఈసారి ఫస్ట్ పోటీ చేయబోతోంది. అలాగే వివేక హత్య జరిగినటువంటి సమయంలో జరిగిన కుట్ర ఏదైతే ఉందో దాన్ని మీరందరూ గమనించాలా. ఈ స్లోగన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకురావడం తథ్యం. ఈ 2 అంశాలను, ఒకటి రాజకీయం, ఒకటి కుటుంబానికి సంబంధించిన 2 విషయాలను అంశాలను బేస్ చేసుకుని తను పూర్తి స్థాయి రాజకీయం చేయబోతోంది, ఎంపీగా పోటీ చేయబోతోంది. ఇప్పటికే అటు బద్వేల్ నుంచి రేపు 5వ తారీఖు నుంచి బద్వేల్ నుంచి మొదలుకొని ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్రలు ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టింది. ఇప్పుడే ఆ షెడ్యూల్ అనధికారికంగా వచ్చింది. పూర్తి స్థాయిలో దానికి కొంత చేర్పులు మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ షర్మిల పోటీలో ఉంటే ఒకానొక టైంలో అవినాష్ రెడ్డిని కూడా చేంజ్ చేస్తారేమో, అంటే పోటీలో నిలపడానికి జగన్ రెడ్డి మరోసారి ఒక నిర్ణయం తీసుకుని అవినాష్ రెడ్డిని మారుస్తారేమో అని కొంతమంది రాజకీయ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన నిందితుడు, హంతకుడిగా భావిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి పేరును మరోసారి షర్మిల ఉచ్చరించడంతో మరి వీళ్ళిద్దరి మధ్యనే పోటీ పెడితే తప్పనిసరిగా ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ను జీర్ణించుకోవడానికి కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ అవినాష్ రెడ్డిని పోటీలో లేకోకుండా ఉంటారనేది కూడా ఒక రకమైనటువంటి అంచనాలు వేస్తా ఉన్నారు. మరి చూడాలి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఒకవేళ అభ్యర్థిని మార్చి కొత్త వారిని తెచ్చిపెడితే కూడా వాళ్ళని కూడా జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటారా లేదా అనేది 2వ వర్షన్ గా భావిస్తే వైఎస్ షర్మిల పోటీలో ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒకే కుటుంబం నుంచి 2 పోటీలో ఉండడంతో ఇటు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ క్యాడర్ కావచ్చు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్లే ప్రమాదం అయితే తప్పనిసరిగా ఉంది. 2 పోటీలో నిలబడడంతో ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అని ఆలోచించుకునే సమయాన్ని మాత్రం తప్పనిసరిగా వీళ్ళిద్దరు ఇచ్చారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కారణాలు, అలాగే తను పోటీ చేస్తే తను గెలిచిన తర్వాత ఏం చేయబోతోంది చెప్పడంతో పాటు వివేక హత్యను తప్పనిసరిగా తన ఆయుధంగా మలుచుకుంటా ఉంది. సునీతారెడ్డికి న్యాయం చేయాలంటే నేను పార్లమెంటు బరిలో దిగాలి, గెలవాలి అన్న విషయాలను అయితే పదే పదే ప్రస్తావిస్తోంది. వీళ్ళిద్దరి పోటీ మాత్రం ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంది కడప జిల్లాలో. మరి కడప జిల్లా ప్రజానికం ఇటు వైఎస్ షర్మిలకు పట్టం కడతారా, లేదంటే మూడోసారి ముచ్చటగా కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపిస్తారనేది మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు అనేది అర్థం చేసుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే కడపలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అనుకోవాలి. అవినాష్ని ఎలాగైనా సరే గెలిపించకుండా చూడాలి, గెలవకుండా చూడాలి, అందుకే నేను కడప నుంచి పోటీ చేస్తున్నానంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.